వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐవికా కుకింగ్ అండ్ క్రాఫ్ట్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారని కోరుకుంటున్నానండి. నేనైతే చాలా బాగున్నాను. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు కనుక సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా ఛానల్ అప్డేట్స్ అన్ని మీకు వస్తూ ఉంటాయండి. ఇవాళ మనం చేయబోయే రెసిపీ బటర్ పన్నీర్ మసాలా. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇప్పుడు చూద్దాం. పన్నీర్ బటర్ మసాలాకి కావాల్సిన పదార్థాలు: పన్నీర్, క్యాప్సికమ్, టమాటోస్, ఆనియన్స్, లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క, స్టార్ అనాస్, కాజులు, మసాలా ఆకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, బటర్, కారం పొడి, పసుపు, ఉప్పు, గరం మసాలా. దీని తయారీ విధానం ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేడి చేసి అందులో ఆనియన్స్ వేసి కొద్దిగా మగ్గనివ్వాలి. ఆ తర్వాత ఇందులో పసుపు వేసి మిక్స్ చేయాలి. తర్వాత టమాటోస్, లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క, మసాలా ఆకు, స్టార్ అనాస్ వేసి మిక్స్ చేయాలి. తరువాత ఇందులో కాజు వేసి తగినంత ఉప్పు, కారం పొడి 2 టేబుల్ స్పూన్ వేసి ఒక 5 నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలి. టమాటో, ఆనియన్స్ కొద్దిగా మగ్గిన తర్వాత ఇందులో 1 కప్పు వాటర్ వేసి మూత పెట్టి ఉడికించాలి. ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు ఉడకనివ్వాలి. టమాటో, ఆనియన్స్లోని వాటర్ అంతా అబ్జర్వ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఈ టమాటో ఆనియన్స్ని పేస్ట్లా చేసుకోవాలి. ఇప్పుడు పన్నీర్ మ్యారినేషన్ చూద్దాం. పన్నీర్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్లో పన్నీర్ ముక్కలు వేసి 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఉప్పు తగినంత, 1 టేబుల్ స్పూన్ కారం పొడి, 1/2 చెంచా గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 నిమ్మకాయ పిండి బాగా మిక్స్ చేసి ఒక 15 నిమిషాల పాటు మ్యారినేట్ చేయాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేడి చేసి మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న పన్నీర్ని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఎక్కువ ఫ్రై చేయొద్దండి, అవి గట్టిగా అయిపోతాయి. లైట్గా ఫ్రై చేస్తే సాఫ్ట్గా ఉండేలాగా చూసుకోవాలి. ఈ రోస్ట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని పక్కన ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు వేరే ఒక ప్యాన్లో 2-3 టేబుల్ స్పూన్స్ బటర్ వేడి చేసి అందులో ఆనియన్స్ వేసి కొంచెం మగ్గనివ్వాలి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి ఫ్రై చేయాలి. తర్వాత ఇందులో కరివేపాకు, పసుపు వేసి మిక్స్ చేయాలి. ఇప్పుడు ఇందులో క్యాప్సికమ్ వేసి వేయించాలి. 1 నిమిషం పాటు వేగాక ఇందులో టమాటోస్ కూడా వేసి మిక్స్ చేసి దీనిపైన మూత ఉంచి ఒక 2-3 మినిట్స్ బాగా మగ్గేలా చూసుకోవాలి. క్యాప్సికమ్ మగ్గిన తర్వాత ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న టమాటో ఆనియన్స్ పేస్ట్ వేసి మిక్స్ చేయాలి. ఒక 1 మినిట్ దీన్ని మిక్స్ చేసి ఇప్పుడు ఇందులో 1 కప్పు వాటర్ పోసి ఒక 5 to 10 మినిట్స్ బాయిల్ అవ్వనివ్వాలి. మసాలా బాయిల్ అయ్యేటప్పుడు ఉప్పు సరి చూసుకొని సరిపడా వేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ మనం పేస్ట్ చేసేటప్పుడు సాల్ట్ వేసామండి. సో 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసి మిక్స్ చేసుకోవాలి. ఫైనల్గా కొత్తిమీర జల్లి మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని కూడా వేసి మిక్స్ చేసి ఒక 2 మినిట్స్ ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎంతో టేస్టీ అయిన పన్నీర్ బటర్ మసాలా కర్రీ రెడీ టు సర్వ్ అండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.